అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు రచించిన డాక్టర్ సలహాలు అనే ఓ చక్కటి కథను విద్దాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లైన 6 సంవత్సరాల తరువాత సుందరి తొలిసారి గర్భం ధరించడంతో వెంకట్రావు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రతి మగవాడికి తాను మగాణ్ణి అని రుజువు చేసుకునే అవకాశం ఇదే. సుందరి నోట ఆ వార్త వినగానే గాలిలో తేలిపోతున్నంత సంతోషం కలిగింది వెంకట్రావుకు. అయితే ఇంతలోనే కొంచెం కంగారు కూడా కలిగింది. ఎందుకంటే తొలిసారి గర్భమైన స్త్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు చెప్పడానికి ఇరువురికి నాన్నవాళ్లు ఎక్కడో 90 ఆమడల దూరాన పల్లెటూళ్ళలో ఉన్నారు. ఫోన్ చేసి తెలుసుకునే వీలు ఎంత మాత్రమూ లేదు. పెళ్లైన తర్వాత సంవత్సరం పాటు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద అనేక హెల్త్ మ్యాగజైన్లు చదివాడు. ఇప్పుడు వాటిల్లో ఒక్క పాయింట్ గుర్తుకు రావడం లేదు. అందుచేత వారికి ఎదురింట్లో 8 మంది పిల్లలను కన్నా సంతానలక్ష్మి దగ్గరకు పరిగెత్తికెళ్లి సలహా అడిగాడు. గర్భం ధరించిన స్త్రీకి పూర్తి విశ్రాంతి అవసరం. ఆమె కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అదే పనిగా కూర్చోకూడదు, వంగకూడదు, సడన్ గా లేవకూడదు, బరువులు మోయకూడదు, స్టవ్ దగ్గర నిల్చుని వంట చేయకూడదు, సెగ తగిలితే పిండానికి ప్రమాదం, పరిగెత్తకూడదు, రోజు గుడ్లు తినాలి వంటి జాగ్రత్తలు పాటించినందువలనే మా వియ్యపురాలు 7వ కూతురుకు సిజేరియన్ చేసి చచ్చిన బిడ్డను బయటకు తీశారు. లెక్చర్ ఇచ్చింది సంతానలక్ష్మి. వెంకట్రావుకు మతి పోయింది. ఎంత గర్భం ధరిస్తే మాత్రం కూర్చోకుండా, నిల్చోకుండా, వంగకుండా ఎలా ఉండాలో అర్థం కాలేదు. అందుకని వెనక వీధిలోకి పరిగెత్తి 10 మంది బిడ్డలకు తండ్రైనా వరాహవతారాన్ని సంప్రదించాడు. గర్భం ధరించిన స్త్రీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు స్త్రీకి మాతృత్వం ఓ వరం, భగవత్ ప్రసాదితం. ఆమెకు వ్యాయామం ఎంతో అవసరం. అయితే మనకలాంటివి కుదరవు కాబట్టి ఇంట్లో పనిపాట స్వయంగా చేసుకోవాలి. కూర్చోవడం, లేవడం, వంగవటం ఇవే కదా వ్యాయామాలు చేసేవాళ్ళు చేసేవి. కనుక ఇంట్లోనే కాస్త అటు ఇటు తిరగటం, నిలుచుని వంట చేయటం లాంటి పనులు చేస్తూ ఉండాలి. కోడిగుడ్లు వేడి చేస్తాయి కాబట్టి తినకూడదు. ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే కొవ్వు పెరిగి కాన్పు కష్టమైపోతుంది. ఇలాంటి కనీసపు జాగ్రత్తలు తీసుకోకనే మా బామ్మర్ది 12వ కూతురు బిడ్డతో పోయింది పాపం, చెప్పాడు వరాహావతారం. 2 సలహాలు భిన్న ధృవాలుగా ఉండటంతో జుట్టు పీక్కున్నాడు వెంకట్రావు. ఎంత మందిని అడిగినా ఏ ఇద్దరి సలహా ఒకలా ఉండటం లేదు. 2 డాక్టర్లకు చూపించగా ఇద్దరూ చెరో రకం జాగ్రత్తలు చెప్పారు. ఎవరి సలహా పాటించాలో అర్థం కాక వెంకట్రావు దిగులు పడుతూ ఉండటంతో అది చూడలేని సుందరి, రేడియోలో ప్రతివారం డాక్టర్ సలహాలు వస్తుంటాయి కదా, మీరు ఒక లెటర్ రాస్తే సమస్య తీరిపోతుంది కదా అంటూ సలహా ఇచ్చింది. ఆ సలహా ప్రశస్తంగా ఉన్నదని భావించిన వెంకట్రావు, నా భార్యకు 2వ మాసం ఆరంభమైంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు అని ఒక కార్డు ముక్క రాసి ఆకాశవాణికి పంపించాడు. ఆ రోజు నుంచి ప్రతివారం రేడియోలో డాక్టర్ సలహాలు కార్యక్రమం రాగానే రేడియో ముందు కూర్చోవటం, తమ ప్రశ్న రాకపోవటంతో నిరాశతో నిట్టూర్చడం సరిపోతున్నది. ప్రస్తుతం సుందరికి 9 నుండి 10వ మాసం ప్రవేశించింది. అయినా వారి ప్రశ్న రాలేదు. అయినా రేడియోలో తమ పేర్లైనా వినవచ్చుననే ఆశతో ప్రతివారం వింటూనే ఉన్నారు. ఈ వారం కార్యక్రమం ఆరంభమైంది. నమస్కారం డాక్టర్ గారు అన్నాడు యాంకర్. నమస్కారం నమస్కారం అన్నాడు డాక్టర్. డాక్టర్ గారు, ప్రతివారంలాగే ఈ వారం కూడా వేలాది మంది లెటర్స్ రాశారు. అయితే మనకున్న సమయం చాలా కొద్ది, 10 నిమిషాలు మాత్రమే. కనుక మనం కొన్నే చూడగలం. ఏమంటారు? మరి చేసేదేముంది? ఇంకో విషయం తెలుసా మీకు? ఏమిటండి? ఈ ఉత్తరాల కట్టలను చూస్తుంటే మన దేశంలో ఎంతమంది ఎన్ని రకాల రోగాలతో కుళ్ళిపోతున్నారో కదా అని మనసు ఆనందంతో పొంగిపోతుంది. అంతేకాదండోయ్, ఈ కార్యక్రమం వలన పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ఆదాయం తిరుపతి వెంకన్న ఆదాయంగా రోజు రోజుకు పెరిగిపోతున్నందుకు ఆకాశవాణి వారు గర్వించాలి కూడా. ఏమంటారు? చాలా బాగా చెప్పారు. అంతేకాదండోయ్, వెంకట్రావుకి మండిపోయింది. వీళ్ళు మాటలతోనే సగం టైం అయిపోయింది. అసలు వీళ్ళు ఇంట్లో కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారా లేక రేడియో స్టేషన్లో కూర్చున్నారా అరిచాడు. డాక్టర్ గారు, ఈ ఉత్తరం నల్గొండ నుంచి నరసయ్య గారు రాస్తున్నారు. వీరేమంటారంటే, వీరు గత 60 సంవత్సరాలుగా ఉబ్బసంతో బాధపడుతున్నారట. నివారణోపాయం సూచించమంటున్నారు. డాక్టర్ ఒకసారి పొడిగా దగ్గి గొంతు సవరించుకున్నాడు. చూడండి నరసయ్య గారు, గత 60 సంవత్సరాలుగా ఉబ్బసం అంటున్నారు. మరి నివారణోపాయం ఇప్పుడెందుకో అర్థం కావటం లేదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అంటే ఇదే కాబోలు. ఉబ్బసానికి మందు చెప్పే ముందు మీ వంశ చరిత్రను ఒకసారి పరిశీలించాలి.
ఇది మీ తాత ముత్తాతల నుంచి మీకు సంక్రమించిందా లేక మీతోనే మొదలైందా అనే విషయాలు తెలియకుండా మందు చెప్పడం కుదరదు. కనుక మీరు సమీపంలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదించండి. తరువాత ఈ ప్రశ్నండి, ఇది పేరు సరిగ్గా కనిపించడం లేదు. ఇది కమల అనుకుంటానండి. ఈమె చాలా లావు ఉంటారట. చీపురు పుల్లలా అవ్వాలని కోరికట. 2 చీరలను కలిపి కుడితే గాని వీరికి సరిపోదట. ఏవైనా మందు సూచించమంటున్నారు. డాక్టర్ పక్కపక్క నవ్వాడు. చాలా బావుందండి. మీ ఫోటో కూడా పంపితే బావుండేది. చీపురు పుల్లల, మరీ చీపురు కూడా ముయ్యలేనంత సన్నగా తయారు కావాలన్న మీ కోరిక మంచిదే. కాని కమలగారు, మీరు లావన్నారే, కాని ఎంత లావో రాయలేదు. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా కౌగిలించుకుంటే వారి 2 చేతులు మీ వీపు వెనక అందుతాయా? ఈ వివరాలు రాయలేదు. మీ వయసెంతో రాయలేదు. ఏమీ తెలియకుండా మందు ఎలా చెప్పను? కనుక మీరు సమీపంలోని డాక్టర్ని సంప్రదించండి. నెక్స్ట్. డాక్టర్ గారు, వీరు ఒంగోలు నుంచి కుచేలరావు గారట. వీరంటారు వీరికి పెళ్ళై 40 ఏళ్లయిందట. ఇంతవరకు సంతానం లేదట. మా నాన్నగారికి 27 మంది సంతానం. మరి నాకెందుకు పుట్టలేదు? కారణమేమిటి? అసలు నాకు సంతానయోగం ఉన్నదా అని అడుగుతున్నారు. చూడండి కుచేలరావు గారు, మీ పేరు మీ నాన్నగారికి ఉండవలసింది. విధి వైపరీత్యం అంటే ఇదే కాబోలు. పిల్లలు పుట్టకపోవడానికి 190 కారణాలుంటాయి. అవన్నీ మీకు ఎక్కడ చెప్పను? సంతానయోగం ఉన్నదో లేదో చెప్పటానికి నేను జ్యోతిష్యుణ్ణి కాను కదా. కనుక మీరు సమీపంలోని డాక్టర్ను, జ్యోతిష్యుణ్ణి కాని సంప్రదించండి. మన ప్రశ్న రాదేంటి? విసుగ్గా అన్నాడు వెంకట్రావు. మన కార్డు అందిందో లేదో అన్నది సుందరి. వీరు అనకాపల్లి నుంచి శ్రీమతి ఆరోగ్యమ్మ గారు రాస్తున్నారు. వీరికి షుగరు, బీపీ, తలనొప్పి, గుండెల్లో మంట, వీపు మీద దురద, కుడికన్ను కనిపించదట, ఎడమ చెవి వినిపించదట, పులుసులు పులిహోర తింటే దగ్గు, ఆయాసం వస్తాయట, కారం తింటే కడుపులో మంట, ఉప్పు పదార్థాలు తింటే ఉష్ణం ఎక్కువ అవుతుందట. మీ అమూల్యమైన సలహా అడుగుతున్నారు. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏవేవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయట, కానీ వీరు వివరంగా రాయలేదు డాక్టర్ గారు. సంతోషం. చూడండి ఆరోగ్యమ్మగారు, ఇందులో మీరు వయస్సు రాయలేదు. అందువలన మందులు చెప్పలేను. మీరు సమీపంలోని డాక్టర్ను సంప్రదిస్తే బావుంటుంది. తరువాత వీరు బాపట్ల నుంచి అనసూయ గారు. వీరు స్పష్టంగా రాయలేదు. బహుశా అనసూయ గారిని ఊహించాను. తప్పైతే క్షమించాలి. వీరంటారు వీరి శరీరంలో కొవ్వు బాగా పెరిగిందట. కారణాలేమిటి? తగ్గే మార్గాలున్నాయా అని అడుగుతున్నారు. చూడండి అనసూయమ్మగారు, శరీరంలో కొవ్వు పెరగడానికి కారణాలేవైనప్పటికీ మీకు ఆల్రెడీ కొవ్వు పట్టింది కాబట్టి ఇక కారణాలతో మీకు పని లేదనుకుంటాను. తగ్గే మార్గం చెప్పటానికి మీ వయసు ఎంతో రాయలేదు. మీకు 60 అనుకుంటే ఒక విధంగాను, 50 అనుకుంటే ఒక విధంగాను, 30 అనుకుంటే మరో విధంగాను, 15 అనుకుంటే ఒక విధంగాను, 5 సంవత్సరాలైతే మరో పద్ధతిలోనూ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. అందువలన మీకు తగిన మందు సూచించలేకపోతున్నాను. కనుక మీకు సమీపంలోని డాక్టర్ను సంప్రదించండి. వెంకట్రావుకి సహనం నశించింది. ప్రతిదానికి సమీపంలోని డాక్టర్ను సంప్రదించమంటాడు. మరి ఈయన చెప్పేదేమిటట అన్నాడు. మందులు చెప్పలేకపోవటానికి కారణాలు కూడా చెబుతున్నాడు కదా ఆయన అన్నది సుందరి. వెంకట్రావు తల బాదుకున్నాడు. బాగుంది ఈయన వరస. వయసు రాస్తే కారణాలు రాయలేదంటాడు, కారణాలు రాస్తే వయసు రాయలేదంటాడు. అసలు ఈయన డాక్టరేనా లేక కనపడదు కదా అని ఎవరో ఒకరిని కూర్చోబెట్టి ప్రోగ్రాం లాగిస్తున్నారా? అనుమానంగా అన్నాడు. మరే, ప్రతి ప్రశ్నలోనూ ఏదో ఒక లోపం పట్టి సమాధానం దాటేస్తున్నాడు. 9 నెలల క్రితం మన రాసిన లెటర్కి దిక్కులేదు. మళ్ళీ మరో లెటర్ రాయాలట అన్నది సుందరి. చివరి ప్రశ్నండి. హైదరాబాద్ నుంచి వెంట్రుకరావు గారు, క్షమించాలి వెంకట్రావు గారు. వీరి శ్రీమతి గారికి 2వ మాసం. మన ప్రశ్నొచ్చింది. ఆనందంతో కేకలు పెట్టారు ఇద్దరు. ఆల్ ఇండియాలో కాకపోయినా కనీసం హైదరాబాద్లో ఎవరైనా మన పేరు వింటారు మురిసిపోతూ అన్నది సుందరి. చూడండి వెంకట్రావు గారు, మీ భార్యకు 2వ మాసం అన్నారు. అభినందనలు. తొలిసారి గర్భం ధరించిన స్త్రీకి అనేక పరీక్షలు చేయించాలి. పైగా ఆమె వయసు రాయలేదు మీరు. కనుక మీరు సమీపంలోని లేడీ డాక్టర్ను సంప్రదించండి. వెంకట్రావు ముఖం జేవురించింది. సుందరి ముఖం కందగడ్డయింది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఆ శ్రోతల ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చారు. వందన సమర్పణ చేస్తున్నాడు యాంకరుడు.
ఇంతలో సుందరి నడుం పట్టుకుని కివ్వున అరిచింది. నొప్పి నొప్పి అంటూ మెలికలు తిరగసాగింది. ఇప్పుడే వస్తానుండు అంటూ ఆటో తేవడానికి గబగబా చెప్పులేసుకున్నాడు వెంకట్రావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.